మనం ఇక్కడ చూసుకోవచ్చు, మన పెయింటింగ్ అయినా 27 భారీ మహా గణపతి కూడా మన ఇక్కడ అచ్చం మన పామ్ ఎలా ఉంటుందో ఆ విధంగా చూపించడం అయితే జరిగింది అనమాట. మన స్వామివారి ఆభరణాలు కూడా ఉంటాయి, వాటికి కూడా గోల్డ్ పెయింట్ అయితే వేయడం జరిగింది అనమాట. మన స్వామివారికి బొజ్జ దగ్గర మన పాము దగ్గర ఉంటుందన్నమాట, అది కూడా చూపించడం జరిగింది అనమాట. అంటే పెయింటింగ్ ద్వారా ప్రతి ఒక్క డీటెయిల్స్ అయితే చాలా క్లియర్గా చూపించడం జరిగింది. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు, ఈ పెద్ద చైలు ఎంత పెద్ద లడ్డు వస్తుందో మీకు తెలిసిపోయి ఉంటుంది అనమాట. దీన్ని బట్టి మన స్వామివారి హైట్ కూడా మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సుమారు 20 నుంచి 23 ఫీట్ల వరకు అయితే ఉంటుంది అనమాట. బ్యాక్ డ్రాప్ అని చెప్తున్నాను నేను మీకు. సో మండపం అయితే ఇంకా పెద్దగా అయితే ఇంకా. అండ్ చూసుకోవచ్చు, మన స్వామివారి చెవుల దగ్గర కూడా చాలా యూనిక్గా, అంటే బడేకాన్ గణపతి అని మనం పిలుస్తాం కదా, ఆ విధంగా కూడా మన చెవుల్ని చాలా అందంగా తీర్చిదిద్దడం జరిగింది అనమాట. అండ్ బ్యాక్ డ్రాప్ దగ్గర అయితే మనకి డిజైన్ చాలా యూనిక్ ఇచ్చారనమాట. పింక్ బ్లూ కాంబినేషన్ కలరింగ్ వేయడం జరిగింది. మన స్వామివారి కిరీటం చూసుకుంటే, మన స్వామివారి కిరీటం దగ్గర మన చిన్ని కృష్ణుని అయితే చూపించడం జరిగింది అనమాట. అండ్ కమింగ్ టు బ్యాక్ డ్రాప్, మన సింహాన్ని అయితే చూపించడం జరిగింది సైడ్ లో. అండ్ యాజ్ ఇట్ ఈస్ గా మన స్వామివారి ఆయుధాలు అనమాట, ఇటువైపు అటువైపు అండ్ చూసుకోవచ్చు మన స్వామివారి ధోతి, స్వామివారి కాంబినేషన్ లో అనమాట. ఇక్కడ ఆరెంజ్ ఉంటుంది, ఇక్కడ వచ్చేసరికి మనకి డార్క్ బ్రౌన్ కలర్ ఉంటుంది అనమాట. అండ్ ఇక్కడికి వచ్చేసరికి మెరూన్, ఇక్కడికి వచ్చేసరికి బ్రింజాల్, ఇలా కాంబినేషన్ తో పెయింటింగ్ వేసిన ధోతి కలర్ చూసుకోవచ్చు. మనకి ఇక్కడ గోల్డే కాదు సిల్వర్ కూడా వేయడం జరిగింది అనమాట, పెయింటింగ్ చూసుకోవచ్చు. సో మొత్తానికి ఫస్ట్ పెయింటింగ్ అయిన ధూల్పేట్ గణేష్ అనమాట. సుమారు 20 నుంచి 23 ఫీట్ ఉంటుంది. పరమేశ్వరి కళాకారు మన సుందర కళాకారు దగ్గరికి వెళ్ళి ఉంటుంది. ఇక రండి చూడండి.